రైట్ ప్రస్తుతానికి మనం రహమత్ నగర్లోని మరి శ్రీరామ్ నగర్ బస్తీలో ఉన్నాం. శ్రీరామ్ బస్తీ ఈ బస్తీలో మరి డివిజన్కి సంబంధించి మరి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించి మరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏకత్రాటి మీద తీసుకొచ్చి మరి ఓట్ల పోలింగ్ మేనేజ్మెంట్ అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాల గురించి కూడా అందరూ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా ఈ క్యాంపెయిన్కి అశ్వరావుపేటకు సంబంధించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు మరి ప్రత్యేక చొరవ తీసుకుని తన బృందంతో తన యొక్క కార్యకర్తలతో ఇక్కడ అంతా అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రభుత్వం ముచ్చటించేందుకు ఒక 2 నిమిషాలు ప్రయత్నించారు. సార్ నమస్తే అండి. ఎట్లా ఉందండి క్యాంపెయిన్? చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం 3 రంగులతో రెపరెపలాడాలని చెప్పేసి ప్రతి ఉత్సాహంతో ఈరోజు నేను తిరుగుతున్నప్పుడు ప్రతి వాడలో కూడా ప్రతి ఇంటిలో అది కూడా జై కాంగ్రెస్ అనే నినాదాన్ని ఈరోజు నేను చూడటం జరిగింది. చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. ఇది కాంగ్రెస్కి ఒక పెట్టుకొమ్మ లాంటిది. ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్కి మేము జై జై అనే పలుకుతూ ఉంటాం. చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. రెస్పాన్స్ ఎలా ఉందంటారు? ఇక్కడ చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. గత 10 ఏళ్లలో కానటువంటి అభివృద్ధి కానీ అందని సంక్షేమ పథకాలు కానీ ఈరోజు మాకు అందినాయి అనే ఆలోచనతో ఈరోజు చాలా రెస్పాన్స్. ఈరోజు మరి నవీన్ యాదవ్ అన్నని గెలిపించడానికి మూకుమ్మడిగా ఈరోజు అందరూ కూడా జేజలు పలుకుతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఎలా ఉంది? వాటి యొక్క ప్రచారం ఎలా ఉంది? ఆ ప్రచారాన్ని మరి తిప్పికొట్టేలా మీ ప్రచారం ఉందా? ఎలా ఉందంటారు? మా ప్రచారం సంక్షేమ పథకాలే మాకు తిప్పికొట్టే ప్రయత్నం. మేము చేస్తున్న అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వం అద్భుతంగా ఉన్న సంక్షేమ పథకాలే ఈరోజు గెలుపుకు నాంది పలకబోతూ ఉన్నాయి. కాబట్టి ఇదే మా ఆయుధం. సంక్షేమ పథకాలే మా ఆయుధం. అంటే సుమారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ? ఇక్కడ మాకు మెజారిటీ నల్లే నడక లాంటిది. ఎందుకనంటే మనం ఇక్కడ గెలుపు ఆల్రెడీ గెలిచేసినట్టే, కానీ మెజారిటీ మీదే మేము లెక్కేస్తూ ఉన్నాం. మెజారిటీ సుమారు మాకు 70-80% వరకు ఉన్న మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ మరి ఇక్కడ కూడా కొంతమంది కొన్ని పథకాలు మాకు అందట్లేదు అంటూ కూడా లబ్ధిదారులు అడుగుతున్న పరిస్థితి. అటు బోరబండలో కానీ రహమత్ నగర్లోని కొన్ని బస్తీల్లో కానీ తిరిగిన పరిస్థితుల్లో మరి వారు చెప్తున్నారు. ఏమంటారు దీనికి? రైట్. చాలా ఈరోజు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ప్రజలకి అనుగుణంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పథకాలు రేషన్ కార్డు కానివ్వండి, ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చే ప్రత్యేక కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, చాలా అదేవిధంగా గృహజ్యోతి లాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఈరోజు ప్రజలకు దగ్గరికి వెళ్ళినాయి. ఎప్పుడు లేనటువంటి రేషన్ కార్డుని ఈరోజు 10 ఏళ్ళలో చూడనటువంటి రేషన్ కార్డు ఈరోజు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 10 ఏళ్ళలో రానటువంటి ఇళ్ళని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గరగా అయ్యేటటువంటి నిరుపేదలకు ఇచ్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. రైట్. మరి గత ప్రభుత్వంలో కూడా మరి నిధులు మంజూరు చేసింది మరి కేసీఆర్ ప్రభుత్వం. మరి ఆ నిధులు ఏమైనా అంటారు? 10 ఏళ్లలో చేసిన పరిపాలన అభివృద్ధి ఎక్కడ ఉందంటారు? మీరేమంటారు దీని మీద కామెంట్? ఈరోజు నేను రెహమత్ నగర్ ఒక వీధులలో తిరుగుతున్నప్పుడు మరి అక్కడ గతంలో కూడా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచారనే చాలా జేజలుగా ఆనాడు పలికిన సందర్భం. కానీ నేను ఈరోజు వెళ్ళిన తర్వాత రెహమత్ నగర్ ప్రాంతాన్ని తిరిగిన తర్వాత అయ్యా ఒక 5-6 ఏళ్ల పాటు నా వీధి శుభ్రం కాలే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,50,00,000 రూపాయలతో మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగారంటే చాలా సంతోషం ఇస్తూ ఉంది. రాబోయేదే కాంగ్రెస్కి మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఊరిలో వాడవాడాలి ఈరోజు చెప్తా ఉన్న సందర్భం నేను చూడగలిగినాను. మరి మీ బలం ఏంటి? మీ బలహీనత ఏంటి ఈ నియోజకవర్గంలో? రైట్. నా బలం ప్రజా సంక్షేమ పథకం. ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రోత్సాహకం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించి బయటకు వస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించడం ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమైంది అనే ఆలోచనతో మరి ఈరోజు మరి వారు హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే నా బలం అని కూడా చెప్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాకాయి కార్డు లేదా బకాయి కార్డు అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి పంచిపెడుతున్నారు. మరి మీరేమో డోకా కార్డు అంటూ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ పోటీ అభ్యర్థుల మధ్య లేకపోతే కార్డుల మధ్య అంటారు? ఏమంటారు మీరు? అంటే ఇక్కడ సంక్షేమ పథకాల మీద పోటీతత్వం. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకమే పోటీ. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే దీని మీద పోటీతత్వం రాబోతుంది. అభ్యర్థి నవీన్ యాదవ్ అనే చురుకైన వ్యక్తి. ఈరోజు ఎప్పుడు అన్న అంటే నేనున్నానని పలికేటటువంటి వ్యక్తి. ఈరోజు అలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పేసి ప్రతి వారు కూడా ఈరోజు వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. అది రేపు మా నాందికి గెలుపుకు నాంది కాబోతా ఉంది. ఏంటంటే ఇప్పుడు చివరి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ భుజానికి ఎందుకెత్తుకుంది అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా సానుభూతి చూపించే అవకాశం లేదంటారా? ఏమంటారు? రాజకీయంగా మనం చూస్తాం సానుభూతి అనేది ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా పెట్టిన నాయకుడు చేసే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. మనం చాలా ఎన్నికలు చూసినాం. చాలా ఎన్నికల్లో కూడా ఉప ఎన్నిక జరిగేటప్పుడు కూడా సానుభూతి అనేది కాస్త మనం దూరంగా చూస్తారు, తక్కువ చూస్తారు. అభివృద్ధి చేసే నాయకుడు ఎవరనేది కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చే చూస్తారు రాజకీయాల్లో. కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ అన్న ఈరోజు
గెలుపుకి ఆయన గెలిపిస్తే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనే తపనతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం 100% ఇక్కడ గెలవబోతా ఉన్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ చేపట్టబోయే అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏంటంటారు మీ మాటగా? ఎస్, ఈ ప్రాంతంలో నవీన్ యాదవ్గా ఈరోజు గెలిచిన తర్వాత నాలాలకు సంబంధించినటువంటి ఏదైతే వర్షం వస్తే చాలా కూరుకుపోయినటువంటి వీధులు నేను ఈరోజు చూడగలిగినాను. వాటిని మరమ్మతు చేసే ప్రక్రియ చేస్తారు. అదేవిధంగా నీళ్లు లేనటువంటి ప్రాంతాలు నేను సుమారు కొన్ని చూడగలిగాను. ఈరోజు ఉదయం వెళ్ళిన తర్వాత ఒక 3 వార్డుల్లో రెహమత్ నగర్ కానీ ఆ ప్రాంతాల తర్వాత శ్రీరామ్ నగర్ కానీ ప్రాంతాల్లో మార్నింగ్ వెళ్ళిన తర్వాత చూసినాను. ఇక్కడ ఎప్పుడు నీళ్లు రాలేదు సార్, కానీ ఇప్పుడు నీళ్లు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఇది కూడా మనకి రేపు గెలుపుకు నాంది కాబోతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు గెలుపుకి మొదటి అంశంగా మనం చూడవచ్చు. రైట్. మరి ఇప్పుడు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఇక్కడ స్పందన ఎలా ఉందంటారు? రైట్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటేనే ఒక మంచి అభిమానం కలిగిన నాయకుడు. ఎప్పుడు చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. వారి చిరునవ్వే ఒక ఆకాంక్ష. అదేవిధంగా వారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు ఇచ్చే ఇందిరా మిల్లు యొక్క ప్రక్రియ కానివ్వండి, భూభారతి లాంటి ప్రక్రియలు కానీ ఈరోజు ప్రజారంజకమైన పాలనలో ఇది ఒక మమేకం అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే ఈ డివిజన్కి వచ్చిన తర్వాత వారు ఏదైతే ఇన్ఛార్జిగా డివిజన్ తీసుకున్నారో రేపు గెలవడానికి గెలిపించబోవడానికి వారి ఆయుధం కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే రహమత్ నగర్లోని అదేవిధంగా మరి బోరబండలోని మరి అన్ని బస్తీలలో అన్ని డివిజన్లలో కూడా కాంగ్రెస్ నాయకులు మరి పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ చూస్తున్నారు. వారి యొక్క కార్యకర్తలను కూడా తీసుకొని వెన్నుదన్నుగా అందరికి నిలిచి మరి ఓట్లు మన పార్టీకే పడాలంటూ మరి నవీన్ కుమార్ యాదవ్కి పడాలంటూ కూడా వారు ముందుకెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో దుర్గా.